గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. బంధుమిత్రులు, కొత్త అల్లుళ్లతో ఇళ్లు కళకళలాడుతుంటే కోడి పందాలకు వచ్చే పందెం రాయలతో లాడ్జీలు కిటకిటలాడుతున్నాయి. 6 నెలల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్లు చేసుకునే వారు ఎక్కువ కావడంతో ఇప్పుడు రూమ్లు దొరకడం గగనమైపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం రాయలతో కిటకిటలాడుతున్న లాడ్జీలపై సాక్షి ప్రత్యేక కథనం. గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే తటుక్కున గుర్తుకొచ్చేది కోడిపందాలే. ఇక్కడ జరిగే కోడిపందాలు చూడటానికి దేశ విదేశాల నుంచి అతిథులు వస్తారంటే నమ్మక తప్పదు. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా ఇలా విదేశాలలో స్థిరపడిన ఎన్ఆర్ఐలు కేవలం కోడిపందాల కోసమే 6 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటారు. వీటిని చూడటానికే బంధువులు అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వస్తుంటారు. తమతో పాటు స్నేహితులను వెంటబెట్టుకొస్తారు. వారికి ఏలూరు, భీమవరం, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ లాంటి ప్రాంతాల్లో ఉన్న లాడ్జ్లు, హోటళ్లలో వసతి సదుపాయాలు కల్పిస్తారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం పట్టణాల్లో సుమారు 20 వరకు మాత్రమే 3 స్టార్ స్థాయి హోటళ్లున్నాయి. ఇక్కడ ఒక్కొక్క రూమ్ కనీసం 2000 నుంచి 5000 వరకు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ పందెం రాయిళ్లు, అతిథుల ముందస్తు బుకింగ్లతో నిండిపోయాయి. కోడిపందాలకు మెయిన్ సెంటర్ గా పిలువబడే భీమవరంలో అయితే అన్ని లాడ్జీలు నిండిపోయాయి. సాధారణ ఏసీ రూమ్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మాకు ఒక సంవత్సరం ముందే 6 నెలల ముందు బుక్ అయిపోతాయండి. విఐపీలు, మినిస్టర్లు, పెద్ద పెద్ద సార్లు వాళ్ళు వస్తూ ఉంటారండి. దాని గురించి 6 మంత్ బ్యాకే మాకు రూమ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. 13, 14, 15, 16 4 డేస్ ప్యాకేజ్, 4 డేస్ ప్యాకింగ్ సంవత్సరం సరే మా అన్ని రూమ్లన్నీ ఫుల్ అయిపోయినాయండి. అందు గురించి మా దగ్గర రూములు ఏమీ ఖాళీగా లేవు. రేట్లు పెంచారా? సెలబ్రిటీలు సైతం వస్తుండటంతో 6 నెలల ముందుగానే రూమ్లు బుక్ అవుతాయని లాడ్జ్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు స్నేహితులు, విఐపీల ఒత్తిడి తట్టుకోలేక లాడ్జ్, హోటళ్ల నిర్వాహకులు సెల్ ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ చేస్తారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎవ్రీ ఇయర్ మా దగ్గరికి వచ్చేసరికి సెలబ్రిటీస్ ఏంటి హోటల్ ఆల్వేస్ ఆల్ బుక్ అయిపోతుందండి. అసలు ఎక్కడ రూమ్స్ అని దొరకవు సంక్రాంతి వచ్చేసరికి. ఎందుకంటే బయట దేశాల నుంచి కానీ సెలబ్రిటీస్ కానీ చూడడానికి ఎలా ఉంటుంది ఏంటి కొత్తగా తెలుసుకోవడానికి కూడా వస్తారు. హోటల్స్ అనే వరకు వచ్చేసరికి అండి ఈ 3 డేస్ మేము బాగా బిజీగా ఉంటాం. మినిమం 6 మంత్స్ ముందే బుక్ అయిపోతాయి రూమ్స్ అన్నీ. ఈ 2 నెలల నుంచి కూడా మాకు ఈ రూమ్స్ కావాలని ఎన్ఆర్ఎస్ ఏంటి లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్స్ చాలామంది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 రోజులు కూడా మా సెల్ ఫోన్లు మా ఒరిజినల్ నెంబర్లో స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు నుంచి కూడా రూములు లేక. జిల్లా వ్యాప్తంగా 4 రోజుల పాటు లాడ్జ్లు కిటకిటలాడతాయి. కొందరు స్నేహితులు, బంధువుల ఇళ్లలో గడిపితే మరికొందరు లాడ్జ్లను ఆశ్రయిస్తారు. ఏది ఏమైనా కోడిపందాల పుణ్యమా అని ఈ వారం రోజులు లాడ్జ్ యజమానులకు బాగానే డబ్బులు కలిసొస్తున్నాయి. కోడి పందాల కోసం వచ్చే పందెం రాయలు ఒకవైపు, బంధుమిత్రుల రాకతో మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో లాడ్జీలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. 6 నెలల ముందు నుంచి కూడా ఇక్కడ లాడ్జీలన్నీ బుక్ చేసుకోవడంతో ఇప్పుడు ప్రతి లాడ్జీ చోట నో వేకెన్సీయే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.